నెల్లూరు 17వ డివిజన్ వడ్డిపాలెంలో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. పరిమళ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ చైర్మన్ గుంజి శ్రీనివాసులు పర్యవేక్షించారు. దేవస్థానం కమిటీ సభ్యులు వల్లిపి బాబు, రాపూరు శివప్రసాద్, వాకాటి హరిబాబు, ఉప్పు సుధాకర్, పసుపులేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శుభయోగ శుభకరణ ఏవముల విశేషణ శ్రీమా శ్రీమత యజమానస్య గోత్రాది ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాది అభిరుచ్యర్థం ధర్మార్థ అష్టైశ్వర్య జనగణగ వస్తువాహన ఆయువారోగ్య ఐశ్వర్య ఓం ఐం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం హ్రీం లింగాత్రే నమః. ఓం ఐం హ్రీం హ్రీం వికారేవే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సింగదారివే నమః. ఓం ఐం హ్రీం హ్రీం నవదుర్గాయ నమః. ఓం దేవాసుదాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాచండీవే నమః. ఓం ఐం హ్రీం హ్రీం నవదుర్గాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాచండీవాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం లోకేశం సర్వమంగళాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీశుక్రవారివే నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాసరస్వరూపాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం విద్యాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాదేవాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాదేవవరణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాసరస్వరూపాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహారూపవరణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహామహాచండే నమః. ఓం ఐం హ్రీం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం నమః. ఓం ఐం హ్రీం హ్రీం నవాపవర్ణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం విష్ణువర్ణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం లోకేశాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం దేవి కస్మమాలాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం దేవి రూపాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం దేవి రూపశబరనాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాచండీరాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం దేవి యువత్వారణ్యాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం దేవి కస్మమాలాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం లోకేశాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం శివకన్యరాజనే నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాసరస్వాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాచంద్రాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాదుర్గవర్ణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహాపుత్రగారిణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహావిద్యారణాయ నమః. ఓం ఐం హ్రీం హ్రీం మహావత్సరారిణాయ నమః. అక్కడ నుండి అరగట్టు పైకి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వడ్డిపాలెం 15వ డివిజన్ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం 2వ వారం సందర్భంగా అమ్మవారి కుంకుమార్చన అనేది ప్రారంభం చేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఇంత వైభవంగా జరుగుతున్నది అసలు ఏందయ్యా విశేషం అంటే, అమ్మవారికి ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేస్తామో ఈ ఒక కుంకుమార్చన అనేది అష్టైశ్వర్యాలు అనేవి కనబడుతాయి. అష్టైశ్వర్యాలు అనేది దీవిస్తాయి. కాబట్టి అందువల్ల ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి వేళ ఎల్లవేళ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.